సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీళ్ళు ఏంటంటే నేను రీసెంట్గా ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి ఈ రోజు గైస్ నేను ఈ వీళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటంటే ట్రాఫిక్ రూల్ గైస్. ఓకేనా? సో దయచేసి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఏదైతే రూల్ వల్ల నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశానో దీంట్లో కొంతైనా చేంజెస్ అయితే రావడానికి నా వంతు హెల్ప్, అంతేకాకుండా మీరు లైక్ కానీ షేర్ చేస్తే మీరు కూడా కొంతవరకు హెల్ప్ చేసినట్టు అవుతుంది గైస్. ఓకేనా? సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే నేను రీసెంట్గా హైదరాబాద్కి అయితే వెళ్ళిన గైస్. ఓకేనా? సో వెళ్ళినప్పుడు ఏంటంటే బోయిన్పల్లి నుంచి అమీర్పేట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్ళే టైంలో ఏంటంటే బాల్నగర్ రూట్లో వెళ్ళాను. ఓకేనా? సో వెళ్ళే మధ్యలో ఏంటంటే ఒక పర్సన్ నన్ను లిఫ్ట్ అడిగాడు. సో ఆపిన తర్వాత పర్సన్ అడిగాను, సో ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్ అది అని చెప్పేసి అడిగితే ఏంటంటే, అన్న నేను అమీర్పేట్కి వెళ్ళాలి, నా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో హైదరాబాద్కి కొత్తగా వచ్చిన, సో నాకు లొకేషన్ అనేది పర్ఫెక్ట్గా తెలియదు, సో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అంటే, ఎలాగో నేను అక్కడికి వెళ్తున్నా కాబట్టి సో నేను అక్కడే డ్రాప్ చేస్తా అని చెప్పేసి అనుకున్నా. ఓకేనా? సరే అని చెప్పేసి ఎక్కించుకున్నా. ఎక్కించుకున్న తర్వాత టువర్డ్స్ బాల్నగర్ నుంచి ఆ ఎర్రగడ్డ ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైఓవర్ త్రూ వెళ్ళి, సో తను ఫైనల్గా ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళి అమీర్పేట్ తను ఏదైతే లొకేషన్కి అయితే వెళ్ళాడో ఆ లొకేషన్ నియర్ బైలో నేనైతే తనైతే డ్రాప్ చేసిన గైస్. ఓకేనా? సో డ్రాప్ చేసిన తర్వాత తను మనీ కూడా ఇస్తా అని చెప్పాడు. బట్ నేను వద్దని చెప్పా. బికాస్ నేను వెళ్ళాలన్న లొకేషన్ కూడా అటే కాబట్టి సో జస్ట్ హెల్ప్ చేసిన అనే ఇంటెన్షన్తోని సో డ్రాప్ చేసిన అని చెప్పేసి సో అక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోవడం అయితే జరిగింది గైస్. ఓకేనా? సో వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోయాను. సో రూమ్కి వెళ్ళిన తర్వాత నైట్ 8 o'clock తర్వాత నాకు ట్రాఫిక్కి సంబంధించిన మెసేజ్ వచ్చేసింది. అది ఏంటి అంటే, మీరు ట్రాఫిక్కి సంబంధించిన వయలేషన్లో వెనక పివిలియన్కి హెల్మెట్ లేదు అని చెప్పేసి మీకు ₹100 ఫైన్ వేసామని చెప్పేసి నాకు మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్సన్కి హెల్ప్ చేసిన అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదంటే హెల్ప్ చేసినందుకు నాకు రిజల్ట్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ₹100 ఫైన్ వేశారని చెప్పేసి బాధపడాలని చెప్పేసి గైస్ అర్థం కావట్లేదు. బికాస్ ఆ పర్సన్ నుంచి నేను ఏ రూపీ కూడా తీసుకోలేదు. నేను వెళ్ళే లొకేషన్ అదే కాబట్టి సో తనని డ్రాప్ చేసేసి నేను ఆ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత నైట్ 8 o'clockకి మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ గేస్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర హెల్మెట్ లేదు, నేను హెల్మెట్ పెట్టుకోలేదు అంటేనేమో ఇట్స్ మై ప్రాబ్లం. సో అప్పుడు నాకు ఫైన్ వేయవచ్చు. బట్ నేను వెళ్ళే రూట్లో తనకు హెల్ప్ కావాలని చెప్పేసి అడిగాడు కాబట్టి డ్రాప్ చేశాను. సో ఆ విధంగా హెల్ప్ చేశారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా, నేను సపరేట్ హెల్మెట్ క్యారీ చేయడానికి. సో హెల్ప్ చేశాను. హెల్ప్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఫైన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ గేస్ నాకు ఎప్పుడైతే 8 o'clock వచ్చిందో, వచ్చిన తర్వాత నా రూమ్మేట్స్తో షేర్ చేసుకున్నా. సో ఇలా జరిగింది, ఇలా డ్రాప్ చేస్తే అని చెప్పేసి నేను వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే చెప్పానో నా రూమ్లో ఉండే ఇంకో ఫ్రెండ్ ఏంటంటే వాడు ఇంకో రీజన్ చెప్పింది. అన్న నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత జాబ్ కోసం వచ్చిన, సో జాబ్ దొరకట్లే అని చెప్పేసి నేనైతే ర్యాపిడో అయితే చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. సో అక్కడ ఏ బ్రాండ్ అయితే నేను మెన్షన్ చేస్తలేను. సో ర్యాపిడో జస్ట్ చెప్తున్నా అంతే గైస్. సో దాన్ని ప్రమోట్ చేయడం అనేది ఏమాత్రం కూడా కాదు గైస్. ఓకేనా? సో తను రైడ్స్ అయితే చేస్తున్నా అన్న. సో ఎవ్రీడే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా బైక్లో ₹300 పెట్రోల్ పోసుకొని నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ర్యాపిడో అయితే కొడుతూ ఉంటా. సో వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది ఎవరైతే వెనకాల కూర్చుంటారో ప్యాసింజర్ తను ఏంటంటే హెల్మెట్ పెట్టుకోడు. బికాస్ ఒక పర్సన్ పెట్టుకున్న హెల్మెట్ నేను పెట్టుకోవడం కావచ్చు, లేదంటే హెయిర్స్ డ్యామేజ్ అవుతాయని కావచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు పెట్టుకోవడం కుదరదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ కూడా చేయలేం. బికాస్ మనం వేరే లొకేషన్ నుంచి బతకనికి వచ్చినాం. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే మనమే ప్రాబ్లంలో పడతాం, మనమే రిస్క్లో పడతాం కాబట్టి సో అందరూ అర్థం చేసుకొని సరే పోనీలే అని చెప్పేసి ఎక్కించుకొని వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు. అలా మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో అలా వెళ్ళి తను డ్రాప్ చేసిన తర్వాత ఎవ్రీ నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోతారు కదా. సో రిటర్న్ అయిన తర్వాత తనకి కూడా ఎంత లేదన్నా వారానికి 2 ఫైన్లైనా పడతాయంట. ఈ విధంగా పివిలియన్కి హెల్మెట్ లేదని చెప్పేసి వారానికి 2 ఫైన్లైనా, ఒక్క ఫైన్కి ₹100 అన్నట్టుగా తనకైతే రావడం అయితే జరుగుతుందని తను కూడా చెప్పాడు. అన్న నేను ₹300 పెట్రోల్ పోసుకొని మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి మధ్యలో మధ్యలో ఫుడ్ కూడా తినకుండా అని చెప్పేసి కంటిన్యూగా రైల్ చేసి రూమ్కి కూడా రాకుండా నేను కంప్లీట్గా రైలే చేసుకుంటూ ఉంటే, ఈ రూమ్కి వచ్చిన తర్వాత ₹100 ఏదైతే నేను ఫుడ్ తినకుండా సేవ్ చేసుకున్నానో దాన్ని ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి తను ఒకటి షేర్ చేసుకున్నాను నాతోని. సో రియల్గా ఏంటంటే నాకు బాధ అనిపించింది. బికాస్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్ అవుతుందో అది మంచికో చెడుకో అనేది నేను చెప్పలేను. ఓన్లీ ఈ యొక్క రూల్స్ సంబంధించింది. బికాస్ ఒక పర్సన్ హార్డ్ వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవాలి అని చెప్పేసి పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు. సో వాళ్ళ ఎర్నింగ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ యొక్క రూల్ వల్ల.
బికాస్ తన ప్రాబ్లం ఏం లేదు. తను హెల్మెట్ పెట్టుకున్నాడు. బట్ సివిలియన్ హెల్మెట్ పెట్టుకోలేడు బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ రీజన్. సో అలాంటప్పుడు ఫైన్ వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. బికాస్ ఇలాంటి ఫైన్స్ ఏయడం వల్ల ఏందంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్‌కి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి, దానివల్ల వేరే పర్సన్ ఎవరైనా రిస్క్‌లో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయడానికి గైస్ ఎవరు కూడా ముందుకైతే రారు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ సో చాలామంది ఏందంటే, "అన్న ఈ రూల్ పెట్టడం తప్పా?" అని చెప్పి కూడా చాలామంది నెగెటివ్‌గా కూడా నాకు మెసేజ్ చేసేవాళ్ళు ఉంటారు. సో రూల్ పెట్టడం నేను తప్పని చెప్పాను గైస్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన వాళ్ళు ఒక ప్లేస్‌లో ఆగి ట్రాఫిక్ చెక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక పర్సన్ అనేది తన త్రూ పాస్ అయితున్నప్పుడు ఆపి, అడిగి ఎందుకు లేదు, ఏంటి అని చెప్పేసి కనుక్కొని, ఒక పర్ఫెక్ట్ రీజన్ లేకపోతే చలాన్ వేస్తే తప్పు లేదు గానీ, ఒక పర్సన్ రోడ్ పైన ఎళ్తున్నప్పుడు ఎక్కడో ఉండి ఫోటో తీయడం కావచ్చు, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న కెమెరాస్ వల్ల వచ్చిన పిక్స్ కావచ్చు, దానివల్ల చలాన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓన్లీ ఫర్ దీస్ రూల్ గైస్. ఓకేనా? మిగతా రూల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ఈ ఒక్క రూల్ గురించి. ఎందుకంటే చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో అవ్వచ్చు, లేదంటే హెల్మెట్ క్యారీ చేయలేని సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. సో, ఈ విధంగా హెల్ప్ చేయడం కూడా అవ్వచ్చు. లేకపోతే బతకనీకి వచ్చిన వాళ్ళు ఓలా, యూబర్, రైడర్ అని చెప్పేసి ర్యాపిడో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో, వాళ్ళ సిట్యుయేషన్ కూడా అర్థం చేసుకుంటే బెటర్. ఒకవేళ మీరు ఒక దగ్గర ఆగిన తర్వాత, ఆపిన తర్వాత ఒక పర్ఫెక్ట్ రీజన్ లేదు అనిపించినప్పుడు చలాన్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, దయచేసి ఈ రూల్ విషయంలో మీరు కొంచెమైనా చేంజెస్ తీసుకుంటే బెటర్. బికాస్ కొంతమంది ఎర్నింగ్ పైన అండ్ అంతేకాకుండా సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్‌కి హెల్ప్ చేయడం పైన ఇంటెన్షన్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి, సో దయచేసి గైస్ అర్థం చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీ అందరితో షేర్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మీ అందరికైతే ఈ వీడియో అయితే చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లమ్ మీరు కూడా ఒక రోజు ఫేస్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఫేస్ చేస్తారు కావచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌లో కావచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి ఉండాలి. సో దయచేసి గైస్ మీరు అర్థం చేసుకుంటే దీంట్లో మీకు కూడా ఎంతో కొంత అర్థమైంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా దీంట్లో చేంజెస్ వస్తే బాగుండని మీకు అనిపిస్తేనే వీడైతే లైక్ చేసి మీ వీలైనంత మందికైతే షేర్ చేయండి. బికాస్ ఇది అనవసరమైన కంటెంట్ అయితే కాదు కాబట్టి, హెల్ప్‌ఫుల్ అయ్యే కంటెంటే కాబట్టి, మన రెగ్యులర్‌గా జరిగే ఒక కంటెంటే కాబట్టి, సో దయచేసి అర్థం చేసుకోండి గైస్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.